ఉత్తర్వులు ఇస్తున్నాం, మనం నియామక ఉత్తర్వులు ఇస్తున్నాం. మనం ఇవాళ ఈ గుంతకల్లోనే ఇది 3వ రోజుగారు మేళ. నేను కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ 19 రోజుగారు మేళలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక సార్లు తిరగడం జరిగింది. చాలా సందర్భాల్లో ఈ నియామబద్ధాలు తీసుకున్నట్టు ఆ యువత అడుగుతా ఉంటాను, మీ నాన్నగారు ఏం చేస్తారు, నీకు ఇది అభిప్రాయం ఎట్లుంది సార్? చాలా సంతోషం సార్, మా నాన్న కష్టపడి చేసింది సార్, మా నాన్న లేబర్ పని చేస్తారు సార్, మా నాన్న ఉద్యోగం చేస్తారు సార్, చిన్న చిన్న పని చేస్తారు సార్, నేను ఉద్యోగం వస్తాననుకోలేదు సార్, మళ్ళీ మధ్య దళారిని ఎవరు అనుకోవాలి సార్, పైరవ్ చేయాలనుకున్నా సార్, నాకు ఎవరు తెలియదు సార్, నాకు రూట్ లేదు సార్, ఎగ్జామ్ రాస్తా సార్, అటెండ్ అయినా సార్, నేను ఇంట్లో కూర్చున్నా. నాకు ఉత్తర్వులు వచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం వచ్చింది, నాకు గొప్ప అనిపించింది. నా తల్లిదండ్రులు నన్ను ఏదో చేయాలి, ఉద్యోగం చేయాలనుకున్నారు, నా కుటుంబాన్ని పోషించాలనుకున్నా, నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను ఏదో చదివించాలనుకున్నారు, ఇన్న తిండి లేకుండా తిప్పల పడి కూడా ఈరోజు కూలీనాలు చేసి నాకు శిక్షణ ఇప్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యమం సాధిస్తానా అనే అయోమయంలో ఉన్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి యొక్క రోజుగారు మేళ ద్వారా నాకు ఉద్యమం రావడం, నిజంగా నా తల్లిదండ్రులు కలను నేను నెరవేర్చామని ఆయన చెప్పి నాకు చాలా సంతోషం ఉంది సార్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ చూస్తుంటే వాళ్ళకి బట్టలు ఉండేవి, కింద కాళ్ళకి చెప్పులుండేవి, కానీ నా కొడుకు నా కూతురు వల్ల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ జాబు సాధించిందని చెప్పి ఒక సంతోషం వాళ్ళ ముఖాలకు కనిపిస్తూ ఉంటుంది. దీనికోసమే మోడీ గారి వల్ల ఈ కార్యక్రమం చెప్పండి. మీరు చూడండి, గతంలో ఏ ప్రభుత్వం కూడా అయితే లీకేజీలు, అయితే పైరవీలు, అయితే అవినీతి అక్రమాలు, దళారీ వ్యవస్థలకు కూడా ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వాలు. కానీ ఇంతమంది వాళ్ళు 136 మంది ఈరోజు ఈ గుంతకల్లి ఈ స్టేజ్ నుంచి మీరు నియామబద్ధాలు తీసుకుంటున్నారు. ఇవాళ మీరు ఎవరైనా కలిసిర్రా, ఏమైనా పైరవి వేసిర్రా, ఎవరికైనా డబ్బులు ఇచ్చిర్రా, ఏమైనా లీక్ అయిందా, అవినీతి అక్రమాలు జరిగినాయా? ఇది మోడీ గారి యొక్క ఆలోచన. కానీ కష్టపడి అర్హత ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోని, ఈ ఖాళీలు వెంటనే ఫిల్అప్ చేయాలని చెప్పి ఆలోచనతోని వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజుగారు మేళను 12 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ కొనసాగించాలని చెప్పి ఇలా మోడీ గారు చూస్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీరు కేవలం ఉద్యోగాలు తీసుకోవడం కాదు, ఉద్యోగాలు పొందడమే కాదు, ఏ లక్ష్యం, ఏ ఆశయం కోసం ఈ దేశము, ఈ ధర్మము, ఈ సమాజం అనేటువంటి ఒక ఆలోచనతోని ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా నెక్స్ట్ మీ ఆలోచన కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉంది. కేవలం ఉద్యోగం వచ్చింది, నెలకు జీతం వస్తుంది, నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, నన్ను కష్టపడి సాధించరు, కష్టపడి చదివించారు, అప్పు తప్పు చేశాను, ఈ స్థాయి తీసుకొచ్చారు అని చెప్పి కేవలం తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా ఇవాళ దేశం గురించి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే ఆలోచనతో ఈ దేశానికి కూడా సేవ చేయాలి. నేను ఒకవైపు ఉద్యోగం చేయడం, ఒకవైపు దేశం గురించి ఆలోచించడం అనే ఆలోచనతో మనం ముందుకు వస్తుంది. క్రియేటివ్ చూడండి, వాళ్ళ మన ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత, ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఈ ప్రపంచం ఎట్లా ఆర్థిక సంక్షోభం ఉందో మనందరూ తెలుసు. అటువంటి సంక్షోభం రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు, 7 సూత్రాలు పాటించాలి. మీరు ఉద్యోగం చెప్పాలి, మన 7 సూత్రాలు పాటించాల్సిన బాధ్యత మనది ఉంది. ఇవాళ డీజిల్ పెట్రోల్ షార్టేజ్, ఆదా చేయాల్సిన అవసరం ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో పోవాల్సిన అవసరం ఉంది, బస్సులలో ట్రైన్లలో పోవాల్సిన అవసరం ఉంది, వంట నూనె వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉంది, వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా అనేక 7 సూత్రాలతో నరేంద్ర మోడీ పిలిపించింది. కాబట్టి దాన్ని పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో అప్పటి ప్రధానమంత్రి పిలిపించినప్పుడు జై జవాన్ జై కిసాన్ పేరుతో ఈ దేశంలోని పౌరులందరూ కూడా, ఈ దేశ ప్రజలు కూడా ఒక్క పూట ఉపవాసం ఉండండి, ఆదాయం దేశానికి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి వారు పిలిపించాక ఆ రోజు దేశ ప్రజలంతా స్పందించి జై జవాన్ జై కిసాన్ అని చెప్పి స్పందించడం వల్ల ఆ రోజు ఎంత లాభం జరిగిందో మనం ఆలోచించాలి. అలా దాన్ని దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ గారు 7 సూత్రాలను పాటించి ఈ దేశాన్ని సంక్షోభానికి పోకుండా కాపాడే ప్రయత్నం చేయండి. ఎరువులను తక్కువ వాడండి. ఇట్లా అనేక రకాల వాళ్ళు పిలిపించింది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్రియేటివిటీ ఇవ్వాలి. విదేశీ వస్తువులను వాడే ప్రయత్నం బంద్ చేయండి, స్వదేశీ వస్తువులను తయారు చేసుకోండి. ఏవైతే ఇతర దేశాల నుంచి దిగుమతులు మనం తీసుకుంటున్నామో
దాన్ని గుర్తించండి, ఎగుమతులు చేసే స్థాయికి మనం రావాలి, క్రియేటివిటీ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారు అనేక రకాల ఈ దేశ ప్రజల లోపల ఒక చైతన్యం ఎంచుకోవడానికి, ఒక ఆలోచన కల్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దాని అనుగుణంగా మనం దీన్ని ముందు అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవాళ కర్మయోగి పోర్టల్, కర్మయోగి ఫారం పోర్టల్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఐగాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా 3600 కోర్సులకు సంబంధించి మనం ఆన్లైన్ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. దాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఏం సాధించినాం, ఉద్యోగం రాకముందు ఏ విధంగా కష్టపడ్డాం, ఆ కష్టాలు నెక్స్ట్ తరానికి రావద్దు, నెక్స్ట్ యువతకు రావద్దు. వాళ్ళు కూడా కొత్త కొత్త ఆలోచన కల్పించాలి. ఈ దేశం పట్ల ఒక మంచి ఆలోచనతో కల్పించే విధంగా సమాజాన్ని తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన మీ లోపల వచ్చినప్పుడే మీ ఉద్యోగం పొందిన దానికి సార్థకత ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. నాకు ఉద్యోగం వచ్చింది, అయిపోయింది, కథం, నాకేం అవసరం లేదు, ఇక నేను నా కుటుంబం అన్నట్టు ఆలోచన పక్క పెట్టాలి. ఫస్ట్ నేషన్ నెక్స్ట్ ఫ్యామిలీ, ఫస్ట్ నేషన్ నెక్స్ట్ ఫ్యామిలీ. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఇవాళ తెలంగాణ చూసుకోండి, తెలుగు రాష్ట్రాలు చూసుకోండి. 12 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేవలం 2 సంవత్సరాలు 3 లక్షల కోట్ల విలువ చేసేటువంటి అభివృద్ధి పనులను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన విషయం ఉంటుంది. అంతేందుకు మీ కర్నూలు సభలోనే 13,300 కోట్ల రూపాయల నిధులను కేటాయించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధానికి 58,000 కోట్ల రూపాయలు ఇలా ఆర్థికంగా సాయం చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశం ఇవాళ సౌత్ లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే మన తెలంగాణ కూడా ఆలోచిస్తున్నారు కదా, అరే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, నిధులు ఏ విధంగా వరదలకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కాబట్టి మా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, ఇంకా ఏ విధంగా సహకరించబోతుంది, ఏ విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కష్టపడి ఇష్టపడి ఒక సంకల్పం తీసుకొని కసితోని ఈరోజు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇలా నిధుల వరదని ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా హామీలు ఇచ్చిందో, హామీలు ఇవ్వకుండా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడిన విషయం వాస్తవం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోవచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం లేకపోవచ్చు, కేరళలో లేకపోవచ్చు, తమిళనాడులో లేకపోవచ్చు, హిమాచల్లో లేకపోవచ్చు, ఎక్కడ లేకుండా కూడా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యం నరేంద్ర మోడీ గారికి ఒక ఆలోచన. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం అవుతుందని ఒక ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది ఇక్కడనే ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదు ఇక్కడ నిధులు ఇవ్వద్దని చెప్పి ఆలోచన కాదు. ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, హిమాచల్ కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, తమిళనాడులో కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, తమిళనాడు పౌరులు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, కేరళలో పౌరులు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం. కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రాల్లో యువతకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన మోడీ ప్రభుత్వం లేదు. అన్ని రాష్ట్రాలు ఒకటే, ఈ దేశం ఒకటే, ఈ దేశం నాది, ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామంగా నిలిచాలని చెప్పి ఒక లక్ష్యం 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. దానికి అనేక రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దానికి కావాలంటే ఈ దేశంలో పేదరికం పోవాలని చెప్పి ఆలోచన. అనేక సంక్షేమ ఫలాలు ఇస్తున్నాం. ఇవాళ 3 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇచ్చి 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాం. 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద నిలుస్తున్నాం. 12 కోట్ల మందికి టాయిలెట్ కట్టిస్తున్నాం.